హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ సేవలన్నీ ఇక నుంచి ఒకే లాగిన్ ఐడి ద్వారా పొందవచ్చు. ఇప్పటిదాకా వేరువేరుగా ఉన్న లాగిన్లను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు. దీనివల్ల 7 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలగనుందని వెల్లడించారు. ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవటానికి, లావాదేవీలను అడ్వాన్స్ తీసుకోవడానికి, డబ్బును విత్డ్రా చేసుకోవటానికి సభ్యులు పాస్బుక్ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా సభ్యులు మెంబర్ పోర్టల్లో పొందుపరిచిన పాస్బుక్ లైట్ ద్వారా ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మెంబర్ పోర్టల్లోనే ఉంటుంది. దీని ద్వారా పాస్బుక్ వివరాలను సులభంగా పొందవచ్చు. పాస్బుక్ పోర్టల్లో లాగిన్ కావాల్సిన అవసరం లేదు. అయితే గ్రాఫిక్ వివరాలతో ఉండే పాస్బుక్ కోసం మాత్రం ప్రస్తుతం ఉన్న పోర్టల్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారి పీఎఫ్ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ను ఇక నుంచి ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం మారిన సభ్యుడి పీఎఫ్ ఖాతాను ఆన్లైన్ ఫారం 13 ద్వారా మారుస్తున్నారు. అది మారాక అనెక్షర్ కేసు పాత పీఎఫ్ కార్యాలయం జనరేట్ చేసి కొత్త కార్యాలయానికి పంపుతుంది. ఒకవేళ సభ్యుడు ఆ ధృవీకరణ పత్రం కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో అవసరం లేదు. అనెక్షర్ కేన్ మెంబర్ పోర్టల్ నుంచి సభ్యుడే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణ వల్ల పీఎఫ్ బదిలీలు, సెటిల్మెంట్లు, అడ్వాన్సులు, రీఫండ్లు, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఆ అనుమతులను అత్యున్నత స్థాయి అధికారులైన ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ కానీ, ఆఫీసు ఇన్ఛార్జి కానీ ఇచ్చేవారని, ఇక నుంచి ఈ అధికారాలను సహాయ పీఎఫ్ కమిషనర్లు, సబార్డినేట్ స్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఫాస్ట్ ట్రాక్లో సెటిల్మెంట్లు జరుగుతాయని తెలిపారు.